ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుచానూరులో శాస్త్రోక్తంగా కోయిలాళ్వార్ తిరుమంజనం, శ్రీ పద్మావతి దేవి కార్తీక బ్రహ్మోత్సవాలకు సన్నాహాలు. శ్రీశైలంలో శోభాయమానంగా సహస్ర దీపాలంకరణ సేవ, భ్రమరాంబ సమేత మల్లికార్జునుల దివ్యానుగ్రహం. తిరుపతిలో శుద్ధ తిరుమల సుందర తిరుమలపై సదస్సు, పరిశుభ్రతకు టీటీడీ అగ్ర ప్రాధాన్యతనిస్తుందని జేఈఓ సదా భార్గవి వెల్లడి. మహానంది క్షేత్రంలో ఘనంగా పల్లకి ఉత్సవం, కామేశ్వరి సమేత మహానందీశ్వరుని కమనీయ కటాక్షం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిలాళ్వార్ తిరుమంజనం వేడుకలను ఆగముక్తంగా నిర్వహించారు. ఈ నెల 10వ తేదీ నుండి 18వ తేదీ వరకు సిరుల తల్లి శ్రీ పద్మావతి దేవికి కార్తీక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లను చేస్తోంది. ఈ క్రమంలో మంగళవారం శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని శుద్ధి చేశారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, జేఈఓ వి వీరబ్రహ్మం, ఎస్వీబీసీ సీఈఓ వైవికే షణ్ముఖ్ కుమార్, ఆలయ డిప్యూటీ ఈవో చక్రవర్తి గోవిందరాజన్, ఆగమ పండితులు, అర్చకులు కోయిలాళ్వార్ తిరుమంజనంలో పాల్గొన్నారు. అమ్మవారి గర్భాలయం, ధ్వజస్తంభం, బలిపీఠం, శాంతి నిలయం, ఇతర ఉపాలయాలను శుభ్రం చేశారు. అనంతరం సుగంధ పరిమళ లేపనాలతో నింపిన పరిమళ ద్రవ్యాన్ని ఆలయ గోడలకు రాశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు నాగసత్యం, సుబ్బరాజు, యానాదయ్య తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః. 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 ఓం శ్రీ పద్మావతి దేవ్యై. అనంతరం ఆలయం వెలుపల టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అమ్మవారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవపేతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామని వివరించారు. పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరపాలని అధికారులందరూ కూడా తమ శ్రమనంతా కూడా భగవంతుని సేవలో ధారపోస్తున్నారు. గతం కంటే కూడా మరింత బాగా భక్తులకందరికీ కూడా అమ్మవారి దర్శనం కల్పించటంతో పాటు వాహన సేవలలో అనేక కళా బృందాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వాహన సేవను వెంకటేశ్వర స్వామి వాహన సేవలు ఏ రకంగా అయితే గొప్పగా జరుగుతాయో అదే రకంగా వారి శ్రీమతి అయినటువంటి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో కూడా ఘనంగా జరపాలని చెయ్యాలని నిశ్చయించటం జరిగింది. ఈ రోజున అమ్మవారి బ్రహ్మోత్సవాల కార్యక్రమాలకు ముందుగా జరిగేటువంటి కోయిల్ ఆళ్వార్ తిరుమంజన కార్యక్రమం చాలా భక్తి శ్రద్ధలతో వైభవపేతంగా నిర్వహించటం జరిగింది. అంకురార్పణ జరిగిన తర్వాత 10వ తారీఖు నుంచి అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి గజవాహన సేవలో మరింత పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లతో పాటు భక్తులకందరికీ కూడా గజవాహన సేవలో అమ్మవారిని దర్శనం చేసుకునేటువంటి సులభ అవకాశాన్ని కూడా ఇవ్వాలనని మా అధికారులందరూ కూడా చాలా చక్కటి ప్రణాళికల్ని రూపొందించుకున్నారు. 18వ తారీఖున జరగబోయేటువంటి చక్ర స్నానం మరింత గొప్పగా కొన్ని వేల సంవత్సరాలుగా నిర్వహింపబడుతున్నటువంటి ఈ బ్రహ్మోత్సవాలలో చక్ర స్నానానికి, అమ్మవారి చక్ర స్నానానికి విశిష్టమైనటువంటి స్థానం ఉన్నది.
నేనే దాదాపు 65-66 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము చూస్తున్నటువంటి వ్యక్తిని. తిరుపతి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి కూడా భక్తులందరూ కూడా తరలి వచ్చి అమ్మవారి కోనేరులో ఆ రోజున భక్తి స్నానాలు చేయటం అన్నది సాంప్రదాయంగా వస్తున్నది. కనుక ఆ వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఎక్కడా ఏ చిన్న అసౌకర్యము రాకుండా కొత్తగా మళ్ళీ కోనేటినే పునర్నిర్మాణం చేయటం జరిగింది. దాదాపు 9.5 కోట్ల రూపాయలతో తెలుగంగా వాటర్తో దాన్ని పూర్తిగా స్వచ్ఛమైనటువంటి నీటితో దాన్ని నింపటం జరిగింది. భక్తులకి అనారోగ్య ఇబ్బందులు రాకుండా వాళ్ళకందరికీ కూడా ఆ పవిత్ర స్నానం ఆచరించడానికి చేయవలసినటువంటి ఏర్పాట్లనన్నీ కూడా అధికారులు చేస్తున్నారు. మరోవైపున దానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నింటినీ కూడా అర్చక స్వాములు, ఆచార్య పురుషులు అందరూ కూడా పూర్తిగా తలమునకలై అమ్మవారి బ్రహ్మోత్సవాలను నభూతోన్న భవిష్యత్తుగా జరపాలని నిశ్చయించి కంకణబద్ధులై ఉన్నారు. అలాగే పాంచరాత్ర ఆగమ సలహాదారు కాంటూరు శ్రీనివాసాచార్యులు ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. పద్మావతమ్మవారి కార్తీక మాస బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు కోవిలాళ్వారి తిరువంజనం జరుగుతుంది. కోవిలాళ్వారి తిరువంజనం అంటే పరిశుభ్రత చేసుకోవటమే. కోవిలంటే గుడి అని అర్థం, ఆళ్వారంటే స్వామి. మనం ఒక గుడినే ప్రధానమైనటువంటి దేవత ఎక్కడైతే నివసిస్తుందో అక్కడ నివసించేటువంటి స్థానాన్ని మనం ఆళ్వార్ స్వామి అని పిలుస్తామన్నమాట. అటువంటి కోవిలాళ్వారి తిరువంజనాన్ని ఈరోజు బ్రహ్మోత్సవ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. దానిలో విశేషంగా ఏంటంటే ఈరోజు మనకు చాలా గొప్పదైనటువంటి బ్రహ్మాండమైనటువంటి సుదినమైనటువంటి రోజున మనం చెప్పుకోవాలి. దానిలో విశేషంగా ఈరోజు ఏంటంటే బ్రహ్మోత్సవానికి ముందుగా ఈ కార్యక్రమాలను నిర్వహించటం, పరిశుభ్ర చేయటం అనేటువంటిదన్నీ కూడా మనకు కావాల్సినటువంటి అవసరమే. ఇక్కడ దేహమే దేవాలయం, జీవుడే పరమాత్మ అనేటువంటి సిద్ధాంతం ప్రకారం దేవాలయాన్ని శుభ్రపరుచుకున్న తర్వాత అమ్మవారి కార్యక్రమాలు బ్రహ్మోత్సవాలను మనం ప్రారంభించడానికి ముందుగా శుభ సూచకంగా మొత్తాన్ని మనం శుద్ధి చేసుకునే కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ కార్యక్రమం అనేకమైనటువంటి దేవతల ద్వారా కూడా జరుగుతుందని ఆగమధర్మాలు చెబుతున్నాయి. అన్ని చోట్ల కూడా పరిశుభ్రతపరుచుకుని మనసును పరిశుభ్రతపరుచుకుని అమ్మవారిని ప్రార్థన చేస్తూ బ్రహ్మోత్సవాల్లో ఇతోదకమైనటువంటి సేవ చేస్తూ తరిద్దాం. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన శ్రీశైలం క్షేత్రంలో సోమవారం సందర్భంగా స్వామి అమ్మవార్లకు షోడశోపచార పూజలు నిర్వహించారు. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివార్లకు సహస్ర దీపార్చన నిర్వహించారు. ప్రదోషకాల సమయంలో ఆలయంలోని దీపాలంకరణ మండపంలో స్వామి అమ్మవార్లను సర్వశోభితంగా అలంకరించి ఊయలలో వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు, వేద పండితులు మహాసంకల్పం చేసి 1008 దీపాలను వెలిగించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఆపై స్వామి అమ్మవార్లను వెండి రథంపై ఆలయ ప్రదక్షిణగా ఊరేగింపు జరిపారు. శ్రీశైలంలో శివశైలంలో కొలువు తీరాడు మల్లికార్జునుడు. ఓంకారంలో వెలిగే విభుడు శ్రీగిరి కోనల నెలకొన్నాడు. శ్రీశైలంలో శివశైలంలో కొలువు తీరాడు ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం పరిశుభ్రతకు అగ్ర ప్రాధాన్యతనిస్తోందని టీటీడీ జేఈఓ సదా భార్గవి తెలిపారు. తిరుపతి శ్వేతభవనంలోని శ్రీ తరిగొండ వెంగమాంబ సమావేశ మందిరంలో సోమవారం శుద్ధ తిరుమల, సుందర తిరుమలపై నిర్వహించిన ఒక్కరోజు వర్క్షాప్ కార్యక్రమానికి టీటీడీ జేఈఓ సదా భార్గవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ తిరుమల తిరుపతిలలో శుద్ధ తిరుమల, సుందర తిరుమల కార్యక్రమాన్ని నిర్వహించి పర్యావరణ పరిరక్షణకు విశేషంగా కృషి చేస్తున్నామని వివరించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శ్వేతాలో శుద్ధ తిరుమల, సుందర తిరుమల కార్యక్రమం ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్గా ఆర్గనైజ్ చేస్తూ వివిధ ఎక్స్పర్టైజ్ని మనం మిగతా ప్లేసుల నుంచి ఎక్కువగా
పారిశుద్ధ్యం యొక్క టెక్నాలజీని ఉపయోగిస్తూ ఎలా చేయాలి, ఈ శానిటేషన్ మెథడాలజీని ముందుకు ఎలా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా సపోర్ట్ చేసిన టీటీడీ చైర్పర్సన్ అయిన భూమా కరుణాకర్ రెడ్డి గారిని, అలాగే మా ప్రియతమ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన ఏవి ధర్మారెడ్డి గారిని మేము ఎంతగానో అభినందనలు తెలియజేసుకుంటున్నాము. దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్న అడిషనల్ కమిషనర్, అలాగే సింగపూర్ నుంచి వచ్చిన ఎక్స్పర్ట్, ముఖ్యంగా దీనికి తోడ్పడి ఈ స్వచ్ఛత మిషన్ ద్వారా మనం చెయ్యాలి అని కోరుకున్న సాయి గారిని, అలాగే ఇక్కడికి విచ్చేసిన అన్నమయ్య గారిని, మా హెల్త్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ని, సింగపూర్ నుంచి ఈ ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ ఉన్న అనిల్ గారిని, వారిని పిలిపించి ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా డిజైన్ చేసి శ్వేత డైరెక్టర్ ప్రశాంతి ఒక 50% స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా ఈ 50% అనేది మనము వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి ఎవరైతే ఈ శానిటేషన్ని మానిటర్ చేస్తుంటారో వాళ్ళ యొక్క ఎక్స్పర్టైజ్ను కూడా ఇందులో తీసుకోవాలన్న ఉద్దేశంతో మన ఇద్దరు హెల్త్ ఆఫీసర్స్ని తిరుమల తిరుపతి ఇద్దరిని పిలిపించడం జరిగింది. అట్లాగే ఇంజనీరింగ్ వాళ్ళు కూడా ఇందులో భాగస్తులు కావడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే ఈ ఎఫ్ఎంఎస్ ప్యాకేజీలన్నీ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటుంది. ప్లస్ తిరుమల వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మన SC2 గారు జగదీశ్వర్ రెడ్డి గారిని కూడా పిలిపించి ఈ యొక్క అనేకమైన మార్పులు, ఇనిషియేషన్స్ ఎలా మనం ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ని ఈరోజు ఒక 1 డే వర్క్షాప్గా డిజైన్ చేయడం జరిగింది. దీంట్లో క్లాసెస్ చెప్పడమే కాకుండా వాళ్ళకు ఒక ప్రాక్టికల్ ట్రైనింగ్, దాంతోపాటు ప్రాక్టికల్గా ఎటువంటి క్లీనినెస్కి మనము స్మార్ట్గా ఎలా చేయాలన్న దానిపైన కూడా ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఈ ఒక్కరోజు ప్రోగ్రామ్ని ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఇది మొత్తం టీటీడీలో ఉన్న పారిశుద్ధ్య డిపార్ట్మెంట్లే కాదు, కార్మికులే కాదు, ఇతరత్ర మున్సిపాలిటీ కానీ పంచాయతీ కానీ తిరుపతి యాజ్ ఎ హోల్ తీసుకుంటే వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఇన్వాల్వ్ చేసి వాళ్ళకు కూడా ఒక మంచి ప్రోగ్రామ్ని డిజైన్ చేసి హైజీనిక్ ప్రాక్టీసెస్ని బెస్ట్ ఇన్ తిరుపతి అనే విధంగా తీసుకురావాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేష్. అనంతరం విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ డాక్టర్ వి సన్యాసరావు మెరుగైన పారిశుద్ధ్యం కోసం ఆధునిక టెక్నాలజీ ద్వారా చేపట్టవలసిన విధి విధానాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జొన్నలగడ్డ శ్రీరామూర్తితో పాటు ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులను జేఈఓ సదా భార్గవి ఘనంగా సత్కరించారు. అలాగే శ్వేతభవనంలో పనిచేస్తున్న 12 మంది పారిశుద్ధ్య కార్మికులను జేఈఓ సత్కరించి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అధికారి జేఎస్ఆర్ అన్నమయ్య, రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సలహాదారు డాక్టర్ జయప్రకాష్ సాయి, సింగపూర్కు చెందిన అనిల్ కుమార్ కంచి పాల్గొన్నారు. టీటీడీ ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలిగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని టీటీడీ సమాచార కేంద్రంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిల సమక్షంలో ప్రశాంతిరెడ్డి స్థానిక సలహా మండలి అధ్యక్షురాలిగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఉత్తరాది రాష్ట్రాల్లో సనాతన ధర్మ ప్రచారం, టీటీడీ ఆలయాల పర్యవేక్షణ తదితర బాధ్యతలను వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నిర్వహించనున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రముఖులను, స్థానిక సలహా మండలి సభ్యులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిలు మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా హైందవ ధర్మ పరిరక్షణ కోసమని నడుం బిగించి అనేక ధార్మిక కార్యక్రమాల ద్వారా సమాజంలో నైతిక విలువలతో పాటు ఆధ్యాత్మిక
భావ వ్యాప్తిని కలిగించాలా అన్నటువంటి సదాశయంతో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా అనేక ధార్మిక కార్యక్రమాలని చేస్తున్నది. వెంకటేశ్వర స్వామి దగ్గరికి తిరుమల క్షేత్రానికి వచ్చి దర్శనం చేసుకునేటువంటి వాళ్లకు సులభ శైలిలో దర్శనం కలిగించటం ఒక్కదానితోనే సరిపుచ్చుకోకుండా అంతరించిపోతున్నటువంటి విలువల పరిరక్షణ కోసమని ఒక భావవ్యాప్తి కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అనేక సంవత్సరాలుగా చేస్తున్నది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో తిరుమల తిరుపతి దేవస్థానమే వెంకటేశ్వర స్వామి ఆలయాలను నిర్మిస్తున్నది. ఆలయాలు నిర్మించేటువంటి వాళ్లకు ఇతోధికమైనటువంటి ఆర్థిక సహాయాన్ని చేస్తున్నది. కేవలం దేవాలయాలను నిర్మించటంతో మాత్రమే సరిపుచ్చుకోకుండా ఆ ఆలయ వ్యవస్థ ద్వారా సనాతన హైందవ ధర్మాన్ని, ఆచారాలను, సంస్కృతిని పరిరక్షించటం కోసమని మొత్తం అన్ని హిందూ దేవాలయాలకు ఒక ఆదర్శంగా నిలుస్తూ ఈ దేవాలయాలకంతా కూడా ఓ నాయకత్వం వహించే దిశగా వెంకటేశ్వర స్వామి క్షేత్రం పనిచేస్తుంది అన్నటువంటి విషయం అందరికీ కూడా తెలుసును. ఈ రోజున ఢిల్లీలో ఈ లోకల్ అడ్వైజరీ కమిటీ అన్నదాన్ని గతం 2 సంవత్సరాలుగా అత్యద్భుతంగా నిర్వహించినటువంటి ఈ కమిటీ, దానికి సారథ్యం వహించినటువంటి ప్రశాంతి గారు తన సొంత నిధులని దేవాలయ పరిరక్షణకు ఖర్చు పెట్టడమే కాకుండా ఇతరుల అందరితోనూ కూడా చాలా చక్కటి సంబంధాలను నెరపుతూ చాలా ఎన్నో ధార్మిక కార్యక్రమాలని గత 2 సంవత్సరాలు ఈ వెంకటేశ్వర స్వామి ఢిల్లీ ఎల్ఏసి నుంచి గొప్పగా చేసినందుకు అభినందనగా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రశాంతి గారిని, ఆమె పనితీరును గుర్తించి అభినందించి మళ్ళీ తననే అధ్యక్షురాలుగా కొనసాగమ్మని ఆయన ఆదేశంతో ఈ రోజున తను బాధ్యతల్ని స్వీకరించటం జరిగింది. ఇక్కడికి విచ్చేసినటువంటి ఇతర సభ్యులకందరికీ కూడా నేను అప్పీల్ చేస్తున్నా, మీ అందరూ కూడా ప్రశాంతి గారి నేతృత్వంలో మరింతగా హైందవ ధర్మ పరిరక్షణ కోసమని పెద్ద ఎత్తున సాంస్కృతిక, ఆధ్యాత్మిక హైందవ కార్యక్రమాలని నిర్వహిస్తూ ఇక్కడ బ్రహ్మోత్సవాలను కూడా అంతకు ముందు చాలా చక్కగా నిర్వహించినారు. ఈ సంవత్సరం కూడా చాలా చక్కగా నిర్వహించబోతున్నారు అన్నటువంటి విషయం కూడా తెలుసును. రెండోసారి దేశ రాజధానిలోని ఢిల్లీ పట్టణంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి, అదేవిధంగా నార్త్ ఇండియాలో ఉండే టీటీడీ ఆలయాలకి మరోసారి చైర్మన్ అయ్యి ఆయన సేవ చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. భగవంతుడు నాకు ఇచ్చిన వరంగా భావిస్తున్నాను. అదేవిధంగా ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు ఇచ్చిన ఈ చైర్మన్ పదవి, అదేవిధంగా నాతో ఉన్న అందరి సభ్యులతో కలిపి ఈఓ ధర్మారెడ్డి గారు, చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారి సారథ్యంలో ఇంకా ఎన్నో ఉన్నత కార్యక్రమాలు, లాస్ట్ టైం మేము బ్రహ్మోత్సవాలు అన్నీ చేశాము. అదేవిధంగా ఈసారి శ్రవణ నక్షత్రం రోజు శ్రీనివాస కళ్యాణం చేస్తున్నాము. ఈ సంవత్సరం ప్రతి పౌర్ణమికి గరుడోత్సవం కూడా మొదలు పెట్టాలని అనుకుంటున్నాము. సో ఇంకా ఈ టెంపుల్ని ఎంతో ఉన్నతికి తీసుకెళ్ళి రిషికేశ్లో కానీ, అదేవిధంగా కురుక్షేత్రలో కానీ, వారణాసిలో నూతన దేవాలయ నిర్మాణానికి చైర్మన్ గారు, ఈవో గారి సహకారంతో, సభ్యులందరి సహకారంతో ముందుకెళ్లాలనుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి పలువురు భక్తులు మంగళవారం పరదాలను సమర్పించారు.
అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ఆలయంలో కోయిలాళ్వార్ తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని కృష్ణస్వామి ముఖమండపంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి హైదరాబాద్కు చెందిన స్వర్ణకుమార్ రెడ్డి 15 పరదాలను, గుంటూరుకు చెందిన అరుణ్ కుమార్, పద్మావతి దంపతులు 2 పరదాలను, తిరుపతికి చెందిన పవిత్ర రంజనీలు 2 పరదాలను అందజేశారు. పరదాలను అందజేసిన భక్తులను టీటీడీ చైర్మన్ అభినందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో చక్రవర్తి గోవిందరాజన్లు పాల్గొన్నారు. ప్రముఖ ద్విచక్ర వాహనాల కంపెనీ టీవీఎస్ వారు 3,05,000 రూపాయలను విలువ చేసే టీవీఎస్ అపాచీ మోటార్ బైక్ను టీటీడీకి కానుకగా అందజేశారు. ఈ మేరకు మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా వాహనానికి పూజలు నిర్వహించిన అనంతరం టీవీఎస్ మోటార్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, టీటీడీ పాలక మండలి సభ్యులు సుదర్శన్ వేణు, టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డికి వాహనానికి సంబంధించిన తాళాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీవీఎస్ కంపెనీ తిరుపతి శ్రీనివాస టీవీఎస్ షోరూం అధినేతలు భక్తవత్సలం, సిద్ధార్థ్, టీటీడీ ట్రాన్స్పోర్ట్ ఇన్స్పెక్టర్ జానకిరామరెడ్డి పాల్గొన్నారు. నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలో ఆది దంపతులకు పల్లకీ సేవను సోమవారం సాయంత్రం నేత్రపర్వంగా నిర్వహించారు. శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వర స్వామివారిని సుగంధ భరిత పుష్పమాలికలు, స్వర్ణాభరణాలతో సర్వాలంకార శోభితంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామి అమ్మవార్లకు విశేష పూజాధికాలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు ప్రాకారోత్సవం నిర్వహించారు. భక్తులు విశేషంగా పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. ఇప్పుడొక చిన్న విరామం. ప్రియ భగవద్ బంధువులారా, ఈ సువర్ణావకాశం మీకోసమే. రామకోటి తరహాలో గోవిందకోటికి టీటీడీ విస్తృత ప్రచారం. తిరుమల శ్రీవారి సాక్షిగా యువతలో ధార్మిక స్ఫూర్తికి సంకల్పం. సనాతన సంప్రదాయాలకు, సామాజికోన్నతికి నిర్దేశకులైన యువతరంగానికి టీటీడీ కానుక. గోవిందకోటి లిఖించిన యువతకు కుటుంబ సమేతంగా శ్రీవారి బ్రేక్ దర్శనం. 10,01,116 సార్లు గోవిందనామాన్ని లిఖించిన వారికి శ్రీవారి దర్శనం. సనాతన ధర్మ వ్యాప్తి, చిన్నారుల్లో ధార్మిక విలువల పెంపునకు టీటీడీ శ్రీకారం. వినూత్న తరహాలో ధార్మిక ప్రచారం. గోవిందనామాన్ని లిఖించండి, గోవిందుణ్ణి దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు నగరంలో కొలువైన శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 2వ రోజైన సోమవారం అర్చకులు సీతారాముల మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు కంకణధారణ చేశారు. అనంతరం ఉత్సవమూర్తులను అంతరాలయ ప్రదక్షిణగా తీసుకొచ్చి యాగశాలలో కొలువు తీర్చారు. యాగశాలలో ఉత్సవమూర్తులకు, ప్రధాన కలశాలకు షోడశోపచార పూజలను నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఆపై నారాయణ హోమాలను ప్రత్యేకంగా నిర్వహించారు. ఆ తర్వాత అధికారులు, అర్చకులు పవిత్రాలను శిరస్సుపై పెట్టుకుని ఆలయ ప్రదక్షిణగా గర్భాలయం చేరుకుని శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి మూలమూర్తులకు, ద్వారపాలకులకు, సుదర్శన చక్రతాళ్వార్లకు, ఇతర ఉపాలయాలలోని దేవతామూర్తులకు, ధ్వజస్తంభం, బలిపీఠాలకు, ఉత్సవమూర్తులకు, ఆలయ గోపురాలకు పవిత్రాలను సమర్పించారు. అనంతరం యాగశాలలో వైదిక క్రతువులను నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు.
నంద్యాలలో కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయంలో సప్తహారతుల కార్యక్రమాన్ని అత్యంత కనుల పండుగగా నిర్వహించారు. మహాదేవునికి ముందుగా అర్చకులు నిత్యారాధనలు నిర్వహించారు. తర్వాత సకల సుందరంగా అలంకరణ చేసి సప్తహారతులను భక్తి ప్రపత్తులతో సమర్పణ చేశారు. ఓం నమః శివాయ స్మరణలు చేస్తూ భక్తులు కాశీ విశ్వేశ్వరునికి నీరాజనాలు సమర్పించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం కాశీబుగ్గ దేవాలయం హరహర మహాదేవ నామస్మరణతో పులకించింది. స్వామివారికి నిర్వహించిన జలాభిషేకం భక్తులను తన్మయులను చేసింది. భక్తులు పవిత్ర జలాలను సేకరించి కలశాలను తలపై పెట్టుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఆ జలాలతో పరమశివునికి జలాభిషేకాన్ని నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. ఖమ్మం జిల్లా సిరిపురంలోని పార్వతీ సమేత భవానీ శంకరాలయంలో కుంకుమార్చనలు కనుల పండుగగా జరిగాయి. స్వామివారికి ప్రాతకాలమే అభిషేక ఆరాధనలు పూర్తి చేసి పుష్పమాలలు రుద్రాక్షలతో అలంకరణ చేశారు. ఆపై భక్తులు ఆలయ ఆవరణలో అమ్మవారికి సహస్రనామాల సహితంగా కుంకుమ పూజలు జరుపుకున్నారు. పరమపావన కాశీ క్షేత్రంలో కార్తీక పౌర్ణమి పర్వదినాన కోటి శివలింగ పూజలు వైభవపేతంగా జరగనున్నాయి. ఈ క్రమంలో కడప జిల్లా వాసులు కోటి శివలింగాల తయారీ క్రతువులో భాగస్వాములయ్యారు. కడప జిల్లా నుంచి 5 లక్షల మట్టి శివలింగాలను తయారు చేసి కాశీ క్షేత్రానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. కడప ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని జగద్గురు పీఠం అలాగే ప్రొద్దుటూరులో శివలింగాలను భక్తి ప్రపత్తులతో తయారు చేస్తున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సోమవారం 66,312 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,002 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,70,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.